రాముడు బ్రాహ్మణుడిని వధిస్తాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు. ఇంతకీ ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు, రావణుడు. లంకలో రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెళ్లే దారిలో గోస్తాన నది తీరాన నత్తగొల్లలతో ఉన్న ఇసుకతో శివలింగాన్ని తయారు చేస్తాడు. దానికి పూజలు చేస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి. ఈ ఆలయాన్ని నత్తరామేశ్వర ఆలయం అని అంటారు. మన వెస్ట్ గోదావరి నత్తరామేశ్వరంలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణు పరశురాం అవతారంలో క్షత్రియుణ్ణి హతమార్చిన కారణంగా లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ లింగం అగ్నిలింగంగా మారుతుంది. దాన్ని చల్లార్చేందుకు 11 నెలల గోస్తాన నీటిలో ఉండాలని దేవతలు చెబుతారు. ఇప్పటికీ ఆచారాన్ని ఫాలో అవుతారు కూడా. కేవలం వైశాఖ మాసంలో మే జూన్ లో మాత్రమే నీళ్లు తోడి పూజలు చేస్తారు. ఈ ఆలయాన్ని సప్తకోటి ఋషులు నిర్మించారని అంటారు. అందుకే దీనిని సప్తకోటేశ్వర అని పిలుస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మరి.